పసిడి ధర పరుగులు పెడుతోంది. ₹1,00,000 మార్కును దాటి ఆల్ టైమ్ హై రికార్డును చేరుకుంది. అసలు ఈ పసిడి ఆల్ టైమ్ హై రికార్డును దాటడానికి గల కారణాలు ఏంటి, అసలు దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, మనతో పాటు మలబార్ గోల్డ్ జ్యువెల్లర్ మేనేజర్ ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్ చెప్పండి, అంటే ఈ ఆల్ టైమ్ హై రికార్డు అంటే ₹1,00,000 కూడా దాటి ఇప్పుడు పరుగులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకని అసలు ఈ బంగారం ఇంతగా పెరగడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అది ఇప్పుడు ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఇప్పుడు మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్లు ట్రంప్ గారు వచ్చారు. ఆయన తర్వాత చాలా తారీఫ్ పెట్టారు అందరికీ. ఇప్పుడు మెయిన్లీ చైనాకి చాలా తారీఫ్ పెట్టింది, మళ్ళీ ఏషియన్ కంట్రీస్ కూడా. ఇప్పుడు ఒక అన్సర్టైనిటీ ఉంది, మార్కెట్లో చాలా అన్సర్టైనిటీ ఉంది. అది కాబట్టి ఎక్కువ ఇప్పుడు ఒక యాజ్ ఎ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అందరూ ఈ గోల్డ్లో పెడుతున్నారు. అదే ఒక మెయిన్ రీజన్. మళ్ళీ ఒక April 3 అయితే ఏషియన్ కంట్రీస్ కొన్ని కంట్రీస్కి ఇంక్లూడింగ్ ఇండియా వాళ్ళు ఒక 3 month పోసు పెట్టారు, ఈ తారీఫ్ పోసు పెట్టింది. అయితే చైనాగా అయితే వాళ్ళు చాలా ఎక్కువ చేసింది. ఇప్పుడు కూడా అన్సర్టైనిటీ ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేయడానికి ట్రంప్ ప్రెషర్ చేస్తున్నారు. బట్ జెరోమ్ పవల్ గారు వినలేదు. అలాంటివి ఉన్న చాలా ఇష్యూస్ ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ ₹1,00,000 దాటింది కదా, అంటే 1,25,000 వరకు కూడా చేరుకునే అవకాశం ఉందంటూ కూడా రూమర్లు వస్తున్నాయి. ఇది అంటే ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇంకొక 20% కూడా హైక్ అవుతుంది అన్నది. ఇప్పుడు ఒక 3 months జనవరి 1st week నుంచి మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక 28% గోల్డ్ రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు అంత డిమాండ్ ఉంది కాబట్టి ట్రేడ్స్ ఇప్పుడు US మార్కెట్, న్యూయార్క్ మార్కెట్ అన్నీ కింద పడిపోయింది ఇప్పుడు ఈ యొక్క ఇష్యూ. కాబట్టి ఇవి తారీఫ్ వారు ఇంకా సెటిల్ అవ్వలేదు. అప్పుడు వరకు ఒక 2-3 months వరకు ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అదే మన ఎక్స్పెక్టేషన్. అంటే అమెరికా అగ్రరాజు ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఈ ట్యాక్స్లకు సంబంధించి, సుంకాలకు సంబంధించి ప్రధానంగా ఈ బులియన్ మార్కెట్ పైన కూడా ఎఫెక్ట్ పడిందంటూ కూడా మేనేజర్ చెప్తున్న పరిస్థితి. అంటే ప్రస్తుతం గోల్డ్ ధర రోజు రోజుకి కూడా ఆల్ టైమ్ హై రికార్డుకు చేరుకుంటుంది. మనతో పాటు ఆ కంపెనీ ఎంప్లాయ్ ఉన్నారు, వారితో మాట్లాడచ్చు. ప్రధానంగా ఈ ₹1,00,000 మార్కు దాటడానికి గల కారణం ఏంటి? అంటే మీరు ఎప్పటి నుంచి ఈ వృత్తిలో ఉన్నారు, అంటే ఈ గోల్డ్ వృత్తిలో ఉన్నారు? దీనికి సంబంధించి గతంలో మీరు ఈ జాబ్లో జాయిన్ అయినప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? సార్ నేను జాయిన్ అయిన ఒక 8 years అవుతుంది. నేను జాయిన్ అయిన కొత్తలో 25,000 నుంచి స్టార్ట్ అయింది గోల్డ్ రేటు. ఆ రోజు నుంచి ఈరోజు చూసుకుంటే మనకు 1 lakh వరకు వచ్చింది సార్. చాలామంది కస్టమర్లు అప్పుడు ఉన్న కస్టమర్ కూడా ఇప్పుడు వస్తున్నారు, తీసుకుంటున్నారు. కాకపోతే కొంతమందికి మన దగ్గర ఆఫర్ ఏముందంటే అక్షయ తృతీయ ఆఫర్ ఉంది. ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ వాళ్ళకు, బ్రైడల్ తీసుకునే వాళ్ళకు కొన్ని ఆఫర్లు ఉన్నాయి అన్నట్టు. మా దగ్గర అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది అన్నట్టు. ఒక 20 రోజుల కింద వేసుకున్న కస్టమర్లు అప్పుడు 80,082 ఉండే, అప్పుడు అడ్వాన్స్ బుకింగ్ అనేది మా దగ్గర ఉన్నది. ఆ రోజు చేసుకున్న వాళ్ళకు మనకి ఏంటంటే తగిన రేటు, పెరిగితే ఈరోజు రేటు అనేది ఒకటి ఉంది సార్ మన దగ్గర ఆఫర్ అన్నట్టు. అట్లా చేసుకున్న వాళ్ళు కస్టమర్ ఇప్పుడు తీసుకుంటే వాళ్ళకి చాలా లాభం ఉంది. లాస్ట్ ఇక ఈ 4-5 yearsలో ఉన్న రేటు కంటే ఇప్పుడు బాగా పెరగడం వల్ల కస్టమర్లు వాళ్ళకు నీడ్ కొనాలి, పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు కాబట్టి. గోల్డ్ రేట్ రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది అనే రూమర్లు ఉన్నాయి కదా, కస్టమర్ల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే ప్రధానంగా మళ్ళీ భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడే కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉందా, లేకపోతే అమ్మో ఇంత ధర పెట్టి మేము కొనుక్కోలేమంటున్నారు? కస్టమర్ల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎలా ఉందంటే సార్, కస్టమర్లు ఇప్పుడు పెరుగుతున్న ఆలోచనతోనే ముందుగా కొని పెట్టుకోవడానికి వస్తున్నారు సార్. కస్టమర్లు వస్తున్నారు, వాళ్ళకు మ్యారేజెస్ ఉన్నాయి, ప్లస్ రేట్ కూడా పెరుగుతుంది కదా, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉందని టీవీలలో యాడ్ చేయడం వల్ల కస్టమర్ రోజు వస్తున్నారు, తీసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే మొత్తంగా రోజు రోజుకి కూడా బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది. అంటే గతంలో ఉన్న రేటుతో పోలిస్తే మాత్రం గణనీయంగా పెరుగుతుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల వల్లనే ఈ గోల్డ్ ధర రోజు రోజుకి కూడా పెరుగుతుందంటూ కూడా షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం కస్టమర్ ఉన్నారు, వారితో మాట్లాడారు. మేడం చెప్పండి, అంటే మీకు తెలిసినప్పుడు గోల్డ్ రేట్ ఎట్లా ఉంది? ప్రధానంగా ఇప్పుడు ఈ గోల్డ్ రేటు ₹1,00,000 చేరువయ్యింది కదా, అంటే ఎట్లా ఉంది? అంటే మీకేమనిపిస్తుంది? నాకు తెలిసినప్పుడు 40-45 ఆ రేంజ్లో ఉండే. ఇప్పుడు 1 lakh దాటింది అంటే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనడం కష్టం. రిచ్ వాళ్ళు అయితే కొనొచ్చు కానీ మేము కొనలేము ఇక. అదే అంటే ఇప్పుడు భవిష్యత్ అవసరాలకు సంబంధించి మనకు, అంటే ముఖ్యంగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు సంబంధించి ప్రధానంగా పసిడి, అంటే అతివలకు ప్రధానంగా బంగారమే ఒక ప్రధాన ఆస్తిగా కూడా చెప్పవచ్చు. అంటే అట్లాంటి గోల్డ్ ఇప్పుడు రోజు రోజు కొనలేని పరిస్థితి ఉంది కదా, ఎట్లా చూడవచ్చు? కొనలేని పరిస్థితి ఉంది కానీ మెయిన్గా కొనాల్సినవి ఇక కొనక తప్పదు. కాకపోతే ఇక అన్నీ మనకు నచ్చినట్టు అయితే కొనుక్కోలేము. ఏదో మెయిన్గా ఉన్నవి చైన్స్ అట్లాంటివి అయితే కొనుక్కోగలం, ఇంతకు మించి ఏం కొనలేము ఇంత కాస్ట్ పెరిగితే. థ్యాంక్ యూ.
అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే మహిళకు అత్యంత ఇష్టపడే బంగారం రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో బంగారాన్ని భవిష్యత్తులో ఇంకా కొనలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఏదైతే నిత్యం అవసరం ఉండే బంగారం మాత్రమే కొనుగోలు, అంటే మధ్యతరగతి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కొనలేని పరిస్థితులు వస్తున్నాయంటూ కూడా ఆ కస్టమర్లు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఇటు అమెరికాలో అగ్రరాజ్యం ట్రంప్ ఏదైతే అంతర్జాతీయంగా ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత, అమెరికా అధ్యక్ష పదవిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సుంకాలకు సంబంధించి ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో బంగారం పెరుగుదలకు ప్రధాన కారణమై ఉంటుంది. మళ్ళీ అంటే రాబోయే రోజుల్లో దాదాపుగా మళ్ళీ ఒక 20,000 వరకు కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ శ్రవంతో శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.